జడ్జెస్‌కి ఫస్ట్ ఆ! లోపలికొచ్చారా? ఆ! హౌస్‌లోకెళ్ళే జడ్జెస్. ముందుల ఆ! ఆ ఇంట్రడక్షన్ ఒకసారి ఏం చెప్పారు? అక్కడి నుంచి వచ్చిన మీకు రిజల్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది? అంటే ఫెయిర్‌గా ఆడారా? లేకపోతే ఎలా ఆడారు? కొంచెం మంచిగానే ఆడిర్రబ్బా! మంచిగానే సెలెక్ట్ చేసుకుర్రు. హ్మ్. అభిజిత్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. నాకు అప్పటినుంచే నేను ఆయనని ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. అంటే ఒక రెస్పెక్ట్ ఉంటది గదా! ఈ పర్సన్ ఇప్పుడు 'చిరంజీవి' గారంటే ఎట్లా అవును. రెస్పెక్టో అట్లా. హ్మ్. తర్వాత ఆడికి పోయినంక ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. అభిజిత్ ఎందుకిష్టం అంటే ఏం చెప్తారు? అంటే గేమ్ చూసానా? జస్ట్ ఏమన్నా బావుంటాడనా? ఆహా! హ్మ్. ఇంతకుముందు గేమ్ చూసే ఇష్టపడ్డా. ఆడ ఎందుకు లైక్ అంటావా? ఒక మనిషి ఇష్టం లేదంటే రీజన్‌లుంటాయి. ఇష్టం ఉంటే రీజన్‌లేముంటాయి? ఓకే. అలా చెప్పిన తర్వాత ఇంకేం అడుగుతాం కదా! ఆ! హ్మ్. నేను అతనితో డాన్స్ చేశా. హ్మ్. 2 సార్లు డాన్స్ చేపిచ్చిర్రు. హ్మ్. తర్వాత ప్రపోజ్ చేపిచ్చినారు. హ్మ్. తర్వాత తనే ఎళ్లి నన్ను టాప్ 15లో కూర్చోబెడతాడు 90,000 టాస్క్ అయిపోయినంక. హ్మ్. కొన్ని జరిగినాయి మాకు. హ్మ్. అవన్నీ ఎయ్యలేదు. టైం సరిపోలే అని. ఒక్కటన్నా ఎయొచ్చు కదా ఫ్రెండ్స్. ఎందుకెయలేదో ఏమో అర్థం కాలేదు. పనికిరాదేమో అనుకున్నారు. ఆ! అవసరం లేదనుకున్నారేమో కంటెంట్. మరి శ్రీజాది, అభిజిత్ డాన్స్ చేసింది పెట్టిర్రు. హ్మ్. సో, ఐ డోంట్ నో మరి వాళ్ళు ఏది పెడుతుర్రో నాకర్థం కాలేదు. ఎందుకని అట్లా పార్షియాలిటీ ఎందుకు చూపిస్తారు? ఏమో నాకు తెలవదు. సరే ఆ ఎపిసోడ్‌లు అయిపోయినంక గూడా మీకొక థాట్ వచ్చిద్ది కదా! ఆహ్, ఎందుకిలా అని? అనిపిస్తది. ఏం హ్మ్. చేస్తాం చెప్పు? హ్మ్. వాళ్ళనుకుందే చేస్తారు. నేనేమన్నా తోపా వాళ్ళనొచ్చి అడగడానికి? కదా! హ్మ్. వాళ్ళని అడిగినా సరే అట్‌లీస్ట్ నాకు డాన్స్ వీడియోన పంపియరి సో థట్ ఐ కెన్ పోస్ట్ అని చెప్పేసి అంటే, నో నో ఏదైతే టెలికాస్ట్ అయిందో అదే ఉంటదాడ అని చెప్పి. వి కాంట్ హ్మ్. సెండ్ యూ అని అన్నారు. ఓకే. తర్వాత 'అభిజిత్' గాకుండా 'బిందు మాధవి', హ్మ్. 'నవదీప్‌లో' ఎవరిష్టం? అంటే ఎవరు బాగా గేమ్ ఇద్ద పరంగా తీసుకున్నారు ఫెయిర్‌గా ఉంది? ఫెయిర్ అని ఏం లేదు గానీ హ్మ్. ఆహ్, బిందు మాధవి ఏందంటే సపోర్ట్ చేస్తుంటది. యూ కెన్ డూ ఇట్ చేస్తావు నువ్వెందుకు చేయవని. నవదీప్ ఏందంటే దానికి మించి ఇంకా. హ్మ్. హ్మ్. ఏందంటే అసలు నువ్వెందుకు ఆడవు? ఈడి దాకా ఎందుకొచ్చినావు? హ్మ్. మంచిగా ఆడాలి. బ్యాలెన్స్‌డ్ మంచిగుంటది. ఓకే. ముగ్గురు ఈజ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఓకే. మరి ఆ 13 మందిలో ఈ మీరెన్ శ్రీముఖిని మర్చిపోయినావు. శ్రీముఖి 'శ్రీముఖి' ఓకే. తోపసలు. అవునా? ఫుల్లు సపోర్ట్ చేస్తది అందరికి. ఆహాహా! ఏదైనా టాస్క్ అర్థం కాకపోయినా ఆమె చేసి చూపిస్తది. ఇట్లా ఆడుర్రి అని. అది హుహు. కట్ చేస్తారు గానీ, అవి రావు గదా! మనకు తెలవకపోతే ఇట్లా మీకే తెలియాలి ఎలా ఉంటారని మీరు ఎక్స్‌ప్లెయిన్ ఆ! చేస్తేనే మాకు మాకర్థమైతది. ముందే చూపిస్తది. ఇగో గిట్ల చేయర్రా బాయ్ ఇది సంగతి అని చెప్తది. హుహు. మంచిగా చెప్తది. ఓకే. మంచిగా స్పూన్ ఫీడింగ్ లాగా. ఆ! మనకి 'బిగ్ బాస్‌లో' ఒకటి చెప్తాడు. అర్థం చేసుకొని మనమే ఆడాలి. మాకు మంచిగా డ్రిల్ చేసి తెలుసా పిల్లలకి స్కూల్ పిల్లలు, బడి పిల్లలకి పలక బలపం పట్టుకొని చెప్పినట్టు. దేంట్లో? హౌస్‌లోనా? అగ్ని పరీక్షలో టాస్క్‌ల గురించి హ్మ్. వాళ్ళు హ్మ్. మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. ఒక స్టోరీ చెప్తుండే ఫస్ట్ మాకు. ఈ హ్మ్. స్టోరీలో మీకేం అర్థమైంది అనేటోళ్ళు. హ్మ్. దాని కన్క్లూజన్ బట్టే గేమ్ ఉంటది. హుహు. అట్లా. స్టోరీ విన్న తర్వాత, హ్మ్. అర్థమైన తర్వాత యెస్. అంత గేమ్. చెప్పేవాళ్ళు. అందుకే ఆ స్టోరీ కూడా వెయ్యలేదు. హుహు. హ్మ్. అవన్నీ ఏస్తే టైము. హ్మ్. నేను డాన్స్ చేసిందే ఎయలేదు. ఇగ స్టోరీ ఏస్తాడు. ఏందయ్యా 'బిగ్ బాస్' చూడండి డాన్స్ చేయడానికి ఫీల్ అయితున్నారా? లేకపోతే 'అభిజిత్' గారిని బయటకి పిలుచుకొచ్చానా ఒకసారి? ఆ! రీల్స్ చేస్తే ఒకసారి తను రీలొద్దు. హ్మ్. డేట్‌కే. ఆ! ఓకే. అంటే 15 మందిలో ఆడేటప్పుడు 25 కదా! ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది. 22. 22 హ్మ్. రైట్. 22 ఆడేటప్పుడు తర్వాత 15 చేశారు. ఆ! ఆ గేమ్ అనేది ఎలా తీసుకున్నారు? ఎలా చేశారు? దాంట్లో చాలా మందిని ఉత్తిగే పంపించేసారు అవును. కదా! మరి ఎందుకని అట్లా? ఎవరికో కొన్ని మందికి గేమ్స్ ఇవ్వకుండానే పంపించేసారు. ఇప్పుడు గుండు గీకే టాస్కొచ్చింది. హ్మ్. కృష్ణ ఉండే, మాస్క్ మ్యాన్ ఉండే. హ్మ్. పట్టుకోవడంలో ఈయన మిస్ అయ్యిండు. సెకండ్ ఛాన్స్ ఆయనకొచ్చింది గదా! సెకండ్ ఛాన్స్‌లు గూడా ఇచ్చిర్రు. డేంజర్ జోన్ అని పెట్టి ఆయనని హ్మ్. కూర్చోబెట్టి. హ్మ్. ఫోన్ పలగొట్టుకోవాలి. కొన్ని వాటరు నవదీప్ పైన గుప్పాలన్నమాట. కొన్ని ఇచ్చిర్రు. ఆ టాస్కులు నేను దేవుడి దయ వల్ల బతికిపోయిన ఫోన్ కాల్ చేసి మనీ అడిగే టాస్క్ ఇచ్చిర్రు కాబట్టి. నెక్స్ట్ క్వెషన్ అదే మంది. అడుగురి. రీక్రియేట్ చేద్దామా తర్వాత? యాహ్! హ్మ్. చేద్దాం. చేద్దాం. అంటే డబ్బులడిగిన తర్వాత ఒక 2 ప్రశ్నలొచ్చినాయి. తర్వాత అది మాట్లాడదాం. హ్మ్. తర్వాత ఒక వ్యక్తి మీ దాంట్లో అక్కడున్న వ్యక్తి మీకు తెలుసు అది. ఇది ఆల్రెడీ స్క్రిప్టెడ్ ముందలే హ్మ్. 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 చెప్పుకొనొచ్చారు. అంటే హ్మ్. మీకు బయట అంటే తనన్నది ఎలా ఉందంటే ఆల్రెడీ వీళ్ళకి చెప్పారు. ఈ స్క్రిప్టెడ్ అంతా వీళ్ళు ఏం చేయాలి? ఎలా చేయాలి? హ్మ్. ఎలా మాట్లాడాలనేదని మా థాట్స్ అలా ఎళ్ళిపోయినాయి. ఓకే. ఓకే. ఈ స్క్రిప్టెడ్ అని హ్మ్. ఫైనలైజ్ అయిపోయింది కదా! ఆ! అంటే మేము అనుకోవచ్చు కదా! అనుకుంటారులెండి. అవును. యాక్చువల్‌గా దానికి షాకిబ్ గాడు నీకు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అని జెప్పిర్రు. హ్మ్. వాడు యాస, భాష సెట్ అయిన నాకు కలికియే గావాలి అని జెప్పి నన్ను పిలిచిండు. హ్మ్. నన్ను పిలిచాడని నాకెట్లా తెలుస్తది ఆడ? అవును. నన్ను తెలీదు. పిలిచిండు. నాకు హ్మ్. తెలవదు. సో, తర్వాత శ్రీముఖి ఏమన్నదంటే, "నీకు ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా పైసలు అడిగినావా?" అని అన్నది. హ్మ్. నేను ఇప్పటి వరకు పైసలు సంపాదియలే శ్రీముఖి మనుషుల్ని సంపాదించిన అని చెప్పిన. ఆ! అందుకే ఈడి దాకా వచ్చిన గదా! అని అన్నా. ఆ! అన్న తర్వాత ఇప్పుడు నువ్వు పైసలు అడిగే టాస్కే నీకొచ్చేది అని అన్నది. హ్మ్. అది షాకిబ్ అప్పటికే పంపించేసిర్రు. హ్మ్. తర్వాత ఇంగా
మనీ గురించి అడగగానే ఫస్ట్ ఒకరికి చేసిన. అది కట్ చేసిర్రు ఎడిటింగ్‌లో. హుహుహు. ఇంకొకటికి చేసిన. ఫస్ట్‌ది ఏమైంది? ఎత్తలే. ఓకే. ఇంకోటికి చేసిన ఆడెత్తలే. హ్మ్. థర్డ్ టైమ్ మా ఫ్రెండ్ ప్రశాంత్‌కి చేసిన. ఆ! మామ నువ్వేం చేస్తావో ఏం నాకు తెలవదు. ఎన్నున్నాయని అడిగిన ఫస్ట్ 25,000 అని అన్నాడు. హ్మ్. విన్నారో లేదో అప్పుడు. అవును. విన్నా. తర్వాత శ్రీముఖి అది మ్యూట్‌లో పెట్టి ఎమర్జెన్సీ అని చెప్పు అని అన్నది. హ్మ్. ఎమర్జెన్సీ రా అబ్బాయి ఓ బే అని చెప్పేసి అన్నా. అవును. అనగానే వాడు ఆగమాగం అసలు ఏమైంది అని అన్నాడు. తర్వాత నువ్వు ఫస్ట్ చెప్తున్నా. అయ్యి మా ఫ్రెండ్ బాటా షోరూమ్ ఉండే ఒక ఆయనకి ఓహోహో! ఫ్రాంచైజ్. సో మేబీ ఆయన దగ్గర ఉండొచ్చేమో నువ్వు యశ్వంత్‌ని అడుగు అని చెప్పిన. హ్మ్. అట్లా లేకపోతే నేను డైరెక్ట్ 90,000 కొట్టనే అంట. అదొక స్ట్రాటజీ కూడా అవ్వచ్చు కదా! హ్మ్. వాడి దగ్గర హ్మ్. 25,000 ఉన్నాయని చెప్పినాడు. హ్మ్. సో నువ్వేం చేస్తావో నాకు తెలవదు. ఇంతకుముందుకు వంశీ నా దగ్గర రూపాయి లేకుంటుండే హ్మ్. జాబ్ చేయనప్పుడు. హ్మ్. చానా టఫ్ ఉండే అన్నమాట నా దగ్గర మనీ లేకుంటుండే. మా హ్మ్. ఫ్రెండ్స్ అడుగుతుండే కావాలా? వెయ్యాలా? అని జెప్పేసి. హ్మ్. ఎవ్వరిని వద్దనే చెప్తా. నాకు ఆ రిలేషన్ వల్ల మనీతో రిలేషన్ బ్రేక్ అవ్వద్దు. యాహ్! యాహ్! నాకు నచ్చదస్సలు. ఎక్కడ గొడవ వచ్చినా ఆ మనీ దగ్గర ఖచ్చితంగా వస్తది. హ్మ్. అది మంచైనా, చెడైనా వస్తది మనీ దగ్గర. ఇప్పుడు నేనే నీకు రూ. 10 ఇచ్చిన. కొన్ని రోజుల తర్వాత నాకు అవసరం ఉంటది. నువ్వు ఇయ్యలేని స్టేజ్‌లో ఉంటావు. అవును. ఆడనే లొల్లి షురు అవును. అయితది. ఖచ్చితంగా. ఆ! షూర్ అది. సో, హ్మ్. అట్లనే ఏసేసిండన్నమాట ఇంగ వాడు. హుహు. నాకు మంచిగా అయితే అనిపించింది. దాంట్లో ఏందంటే శ్రీమికి నీకొకలా చెప్పింది. షాకిబ్‌కి ఒకలా ఆ! ఆ! చెప్పింది. ఎలా అంటే నీకేమో హైయెస్ట్ అమౌంట్ ఆయన అడగని. కంటే ఎక్కువ ఇప్పించుకోవాలన్నట్టు చెప్పింది నాకు. తనకు ఆయనని చెప్పలేదు. ఆయనకెలా చెప్పిందంటే, "షకీబ్ నీకు అమౌంట్ అడుగు ఫ్రెండ్స్ ఎంతైనా అడుగన్నది." నీకేం చెప్పిందంటే, హైయెస్ట్ అమౌంట్ అని అడుగు అని చెప్పింది. హ్మ్. తనకి చెప్పలేదు. ఈ 2 మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా స్క్రిప్టెడే. కల్కికి హ్మ్. సపోర్ట్ చేస్తుంది 'బిగ్ బాస్' అని. కాలికి సపోర్ట్ చేసినా నేనెప్పుడో ఇంట్లోకే పోతుండే కదా ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ మీరైతే? ఆ! అలా ఫిక్స్ అయిపోయారు జనాలు. ఆ! ఇప్పుడు అర్థమైందిగా రియాలిటీ. ఆ! ఓకే. ఏం లేదు. హ్మ్. సరే మనోడు ఫస్ట్ ఆగమాగపోయిండు అర్థం కాలే ఆడికి. హ్మ్. సెకండ్ టైమ్ వచ్చిండు కదా! నవదీప్ గారు చెప్పిర్రు కదా! ఇది సంగతి మాక్సిమం అమౌంట్ సంథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. అవునవును. నేనే మరి లొల్లి పెట్టుకుంటా కదా! మరి ఆయనకేమో ఇస్తుర్రు నాకెందుకు ఇయ్యరని చెప్పి. సో, ఫెయిరే అని అనిపించింది నాకు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు సెకండ్ ఇయ్యకుండా 10,000 ఏపిచ్చుకొనుంటే నేను 100% నేనే మాట్లాడుతుండే. హ్మ్. ఎందుకు ఆయనకు సక్కగా అర్థం కాలే మీరు చెప్పొచ్చు కదా! అని జెప్పి. హ్మ్. ఓకే. హ్మ్. ఈ 15 మందిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? మీరు గాకుండా 14 మందిలో. ఇద్దరా? ఇద్దరు జెప్తా. ఆ! ఒకళ్ళు ఒకరేనా? చెప్పండి ఫస్ట్ ఒకళ్ళు. షకీబ్, తర్వాత నాగా. హ్మ్. బాండింగ్ బావుందా వీళ్ళది? ఫుల్. మిగతా హ్మ్. వాళ్ళు వేస్టా? వేస్ట్ అంటలే మీరేమడిగిర్రు క్వెషను? ఎవరు క్లోజ్ అన్నారు? ఎవరు మీకిష్టం అని అడిగాను. ఇష్టం మరి ఇష్టమైన వాళ్ళు. ఇష్టం లేదని గాదు. ఆ! మీరెవరని ఇద్దరు పేరు అడిగిర్రు కాబట్టి ఇద్దరి పేరే చెప్పిన. సరే ఇంకోలా అడుగుతా క్వెషన్ ఇంకొకటి. అడుగురి. ఆహ్, అంటే వీళ్ళు వేస్ట్, వీళ్ళు బెటర్ అనిపించిన ఒక్క పర్సన్ పేరు చెప్పండి. వేస్ట్, బెస్ట్ అవనేం గాదు గానీ, కైండ్ ఆఫ్ నాకు ఫేక్ అనిపించిన పర్సన్ ఉన్నారు. చెప్పండి. మనీష్. వై? ఐ డోంట్ నో. నాకు ఎందుకో తను అక్కడ ఏదైతే మా ఇద్దరిని నన్ను టాప్ 13లో కూర్చోబెట్టినప్పుడు, "అర్థం చేసుకోరా మామ" అని జెప్పేసి నువ్వన్నావు అని జెప్పి నన్ను పాయింట్ ఔట్ జేసిండు ఒక దగ్గర. హ్మ్. అప్పుడు వెనకాలున్నోళ్ళు దే ఆర్ అబౌట్ టు సపోర్ట్ మీ. దే ఆర్ నాట్ గివింగ్ సపోర్ట్ టు మనీష్ అన్నమాట. హ్మ్. సో, వాళ్ళేం జెప్దాం అనుకున్నారంటే, కల్కి థిస్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ గాదు. కల్కి నేచురల్‌గానే అడిగింది వాళ్ళ ఫ్రెండ్‌ని. ఎందుకంటే బయటకు మాకు వెయిటింగ్ హాల్‌లో టాస్క్ అయిపోగానే బయట కూర్చున్నాం. హ్మ్. ఒక రూమ్‌లో కూర్చోబెట్టిర్రు. నేను అప్పుడే అయిపోయింది టాస్క్ అంతా. ఇంటికి పోయే టైంలో ఫోను చేసి వానికి, మామ నేను బిగ్ బాస్‌కొచ్చిన సంగతి తెలవద్దనమాట. ఎవరైతే మనం కాల్ చేస్తున్నామో మనీ అవును. గురించి. మామ నేను బిగ్ బాస్‌కొచ్చిన 90,000 ఏసినావు థాంక్స్ రా మామ. నీ వల్ల నేను టాప్ 15కి పోయినా అని చెప్పిన. రిటర్న్ ఇచ్చారా డబ్బులు? అప్పుడే ఇచ్చేసిన. ఇచ్చారా? ఆ! ఉంచుకున్నారా? ఏ మనం ఆ టైపు కాదులే. మీరు గాదు. ఆ! హౌస్ వాళ్ళు. ఓకే. మీకే కొట్టారా? నా ఫోన్‌లో నుంచే కదా అది అయ్యిందది. హ్మ్. నా ఓకే. ఫోన్ తీసుకొనే చేసినా కదా! హ్మ్. హ్మ్. సో, మర్యాద మనిషి ఎట్లా అడిగిండంటే, అర్థం చేసుకోరాదు. ఓవర్ థింక్ చేస్తుండు. హ్మ్. ఓన్ క్రియేటివ్ డైలాగ్స్ అక్కడ జెప్పి, నన్ను పాయింట్ ఔట్ జేసి, నన్ను ఫేక్ అందాం అనుకుండు. నేను సింపతి క్రియేట్ చేస్తున్నా అని జెప్పిండు. ఏదేదో అన్నాడు. ఆయన అనాలిసిస్ ఏదన్నా బయటికొచ్చినంక నేను అడిగిన, మీరెందుకు నన్ను అట్లా అన్నారు? ఫేకు, సింపతి అని జెప్పేసి గూడా నేను అడిగిన. హ్మ్. అప్పుడు నాకు తెలవదు అంటే, నువ్వు తెలవనప్పుడు ఒక పర్సన్ గురించి నాకు తెలవదని జెప్పాలా. అవును. నువ్వు ఇలా ఫేక్, డౌట్ ఉందని సింపతి చెప్పాలి అన్నప్పుడు గాని నేషనల్ టెలివిజన్‌లో 100 మంది చూస్తుంటారు. హ్మ్. నువ్వట్లా అంటే ఒక అమ్మాయిని ఎట్లుంటది అని జెప్పేసి నేను అడిగిన డైరెక్ట్ బయటకి రాంగానే. హ్మ్. తర్వాత "ఏంది మామ నువ్వు ఏ టాస్క్‌లన్నా అయితలేదు. నువ్వు అమ్మవారి బొట్టు పెట్టుకో మామ నీకు సెట్ అయితదని" జెప్పి నేనే పెట్టి మళ్ళీ మీరే పెట్టారు. హ్మ్. నేను అవన్నీ పట్టించుకోను వంశీ. ఓకే. చిల్. అవన్నీ పట్టించుకుంటే ముందుకు పోలేం మనం అవును. ఫస్ట్. నిజం. నేను హ్మ్. ఇవన్నీ పట్టించుకోను. నేను ఐ విల్ సపోర్ట్. ఇక్కడ అందరం గేమ్ ఆడనీకొచ్చినాం. "నువ్వు 3 టైమ్స్ నుంచి వరస్ట్ వస్తుంది కదా మామ. బెస్ట్ ఆడు ఈసారి నీకు రావాల్సిందే మామ" అని గూడా చెప్పిన నేను. హ్మ్. ఐ యామ్ లైక్ థిస్. నేను ఇట్లా గ్రడ్జ్ పెట్టుకొని ఐ కాంట్ డూ.
ఆల్ ద బుల్‌షిట్ స్టఫ్ అంతే. ఓకే. హ్మ్. బానే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. ఆ! ఈ 2 ఇయర్స్ తర్వాత. సాఫ్ట్‌వేర్ గదా! మాట్లాడి ఆడ ఎవరికి అందరు ఆ! నార్త్ ఇండియన్స్ ఉంటారు. హ్మ్. ఇగ వాళ్ళతోని మనకి మాట్లాడి నాకేమో హిందీ ఫుల్ వచ్చు గదా! ఆ! అందుకే ఇంగ్లీష్ మాట్లాడతా.